జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం మాజీ నాయకుడు కాకర్ల వెంకటరామరెడ్డి గారిని త్వరలో డిస్మిస్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. నాకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం అతి త్వరలో ఆయనకి ఉద్వాసన పలుకుతారు. ఎందుకు ఏమిటి అనేది వివరిస్తాను. ఈయన ఆ టైంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంతకుముందు ఈయన పేరు ఎవరికి తెలియదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో సీఎంగా ఆ సంవత్సరమే అనుకుంటాను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న నాళ్ళు ఆయనే సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట. యాక్చువల్గా ఆయన ఉద్యోగం ఏమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీ. కానీ ఈ ఉద్యోగుల నాయకులు ఎప్పుడు పెద్దగా పనిచేయరు కదా. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీరికి చాలా పనులు ఉండేవి, వేరే పనులు. 2024 ఎలక్షన్లప్పుడు కడపలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేశాడు. ఓపెన్గానే, భయం లేదు కదా అప్పట్లో. అయితే టీడీపీ వాళ్ళు వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు. విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ అన్నీ ఉంటాయి కదా బయట ప్రచారం చేస్తే. ఎలక్షన్ కమిషన్ వెంటనే సీరియస్గా తీసుకుంది. దీన్ని తీసుకొని తక్షణమే ఇతను సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. 2024 ఏప్రిల్లోనే సస్పెండ్ అయ్యాడు ఈయన. అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఉన్నది ఇంకా. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతోటి ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆరోపణ ఏంటంటే బద్వేల్లో ఆ బస్ డిపో చుట్టుపక్కల అప్పుడు ఈయన వైఎస్ఆర్సీపీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఎప్పటికప్పుడు ప్రశ్న పిలిచి మాట్లాడుతూ ఉంటాడు ఆయన చాలా ఇష్యూస్ మీద, ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద. సస్పెన్షన్లో ఉండి మరీ సెక్రటేరియట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేవాడు. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. తాజాగా ఆయన నిన్నో మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సాక్షిలో భారీ ఎత్తున వేశారు ఆ వార్త. ఏంటి, అర్హత లేని వ్యక్తికి అందనమా అని. విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యదేవర ప్రసన్న కుమార్ అనే ఆయన్ని అసెంబ్లీకి సెక్రటరీ జనరల్గా నియమించారు. సో అర్హత లేని వ్యక్తికి ఈ పదవి ఇచ్చారు. కనీస విద్యార్హతలు కూడా లేవు ఆయనకి. సెక్షన్ ఆఫీసర్ కంటే తక్కువ కేడర్ ఉద్యోగికి అసెంబ్లీలో అత్యున్నత పోస్ట్ ఇచ్చారు. వెంటనే ఆయన తొలగించాలి, లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం, ఇట్లా ఏదో బెదిరించాడు చాలా. సో ఆయన తొలగించడం సంగతి ఏమో కానీ ఇప్పుడు ఈయన తొలగించబోతున్నారు అనేది సమాచారం. ఏం జరిగిందంటే ప్రభుత్వోద్యోగిగా ఉండి ఎన్నికల ప్రచారం చేయడం అనేది చాలా పెద్ద వయలేషను. అది ప్లస్ ఇతరత్ర ఆయన మీద ఏవో కంప్లైంట్స్ ఉంటాయి కదా, అన్నీ కలిపి విచారణ ఒకటి జరిగింది. విచారణ జరిగి ఇతన్ని డిస్మిస్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే ఆ ఫైలు చాలా కాలం పాటు కదలలేదట. ఎందుకంటే ఇప్పటికీ సెక్రటేరియట్లో మరి వైఎస్ఆర్సీపీకి అంత బలం ఉంది. ఆ విషయంలో మెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన బయటికి ఏమీ పెద్ద హడావుడి లేకుండానే అంత పెద్ద నెట్వర్క్ని ప్రభుత్వంలో పైనుంచి కింద వరకు పెట్టుకున్నాడు. సో ఈయన్ని డిస్మిస్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం అమలు కాలేదంటే దాని మీద మరి చీఫ్ సెక్రటరీ, సీఎం వీళ్ళు సంతకాలు పెట్టాలి. డిస్మిసల్ అంటే చిన్న విషయం కాదు. అయితే మొత్తానికి వాళ్ళ దృష్టికి వెళ్ళి చివరికి సీఎం గారు సంతకం కూడా పెట్టారు అనేది సమాచారం. పెట్టిన తర్వాత వెంటనే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అప్పుడు కూడా ఇంప్లిమెంట్ ఏమైంది, దానిని జిఏడికి పంపించారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. వాళ్ళు దాని మీద జీవో ఇవ్వకుండా లా డిపార్ట్మెంట్కి పంపించారట, లేట్ చేద్దామని. సో లా డిపార్ట్మెంట్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది, వైఎస్ఆర్సీపీ పట్ల అభిమానం ఉండేటువంటి ఒక ఆఫీసర్ గారి దగ్గరికి. ఆవిడ దగ్గర అది ఒక నెల రోజుల పాటు ఉన్నది. ఒక నెల తర్వాత ఆవిడ ఈ ఇష్యూ నాకు సంబంధించింది కాదు కాబట్టి ఈ ఫైలు నేను చూడాల్సింది కాదు అని చెప్పి పంపించేసింది వెనక్కి. సో ఆ రకంగా డిలే అవుతూ వచ్చిందనమాట. ఎట్టకేలకి ఇప్పుడు త్వరలో దీని మీద జీవో వస్తుందని చెప్తున్నారు. సో కాకర్ల వెంకటరామరెడ్డి గారిని డిస్మిస్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈలోగా ఆయన ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి చాలా అంశాల మీద మాట్లాడుతున్నాడు. ఆయన తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అంశం ఏంటి, అసెంబ్లీలో సెక్రటరీ జనరల్గా ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చి వేశారు. అర్హత లేని వ్యక్తిని అందరం ఎక్కించారు. అతనికి లా డిగ్రీ కూడా లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో సెక్షన్ ఆఫీసర్ స్థాయిలో ఉద్యోగం చేశాడు. ఆయనకి భారీ ఎత్తున జీతం ఇస్తున్నారు. ఆయన తెలంగాణ వాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడారు. వీటిల్లో చాలా అబద్ధాలు. ఎందుకంటే ఆయనకు లా డిగ్రీ ఉంది. ఆయన పనిచేసింది ప్రసార భారతిలో, రిటైర్ అయింది జాయింట్ డైరెక్టర్గా.
ఆయన లోక్సభలో పనిచేశాడు, రాజ్యసభలో పనిచేశాడు. ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ గారి దగ్గర అసెంబ్లీ సెక్రటరీగా పనిచేశాడు చాలా కాలం పాటు. చాలా కష్టమైన జాబ్ అక్కడ అది. ఆ తర్వాత ఏపీకి రాకముందు తెలంగాణ అసెంబ్లీకి కన్సల్టెంట్గా ఉన్నాడు ఆయన. అక్కడి నుంచే ఏపీ గవర్నమెంట్ తీసుకున్నది ఆయన్ని. ఇంకా విశేషం ఏంటంటే ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ గారు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. కానీ ఎప్పటి నుంచో ఆయన ఢిల్లీలో ఉంటున్నాడు అనుకోండి. తెలంగాణకు చెందిన వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని కూడా ప్రశ్నించాడు మన కాకర్ల వెంకటరామరెడ్డి గారు. ఆయనకి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదుల సంఖ్యలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు, అడ్వైజర్ పోస్టులు, నామినేటెడ్ పోస్టులు రకరకాలు ఇచ్చారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వచ్చింది ఆయనకి. ఇంతకీ ఈయన అసెంబ్లీ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈయనకేం సంబంధం అంటే మరి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశాడు కాబట్టి అన్ని విషయాల గురించి ఆయన మాట్లాడవచ్చు. సస్పెండ్ అయ్యి కూడా ఆయన సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవచ్చు. అంటే ఎంత లెక్కలేనితనమో చూడండి. ఇంతకీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గురించి ఎందుకు మాట్లాడాడు ఈయన అంటే అసెంబ్లీలో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో కొద్దిమంది వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, రకరకాల పార్టీలకు సానుభూతి పరులు ఉంటారనుకోండి. అయితే ఇక్కడ కాకర్ల వెంకటరామరెడ్డి గారికి ఇష్యూ ఏంటంటే ఆయన కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి అక్కడ. అందుకోసం అని చెప్పనమాట ఈ విమర్శలు, పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడం. ఈ విధంగా తనని డిస్మిస్ చేస్తారు త్వరలో అనే విషయం తెలుసు ఆయనకి. ఎందుకంటే డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి ఎప్పటి నుంచో. కాబట్టి నేను ప్రభుత్వం మీద విమర్శలు చేశాను కాబట్టి నన్ను తీసేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక చివరిగా ఏమిటంటే ఈయన్ని డిస్మిస్ చేస్తే కాకర్ల వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో అఫీషియల్గా చేరతారు. అప్పుడు ఆయన ఓపెన్గా తన రాజకీయ కార్యకలాపాలను చేసుకోవచ్చు.